హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుందర్స్ లంచ్ బాక్స్. ఈరోజు మనం చాలా హెల్తీగా హై ప్రోటీన్ దోశ రెసిపీని చూద్దామండి. ఈ దోశ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇక లేట్ చేయకుండా పిండిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఈ దోశ కోసమని ఒక గిన్నెలో 2 కప్పుల వరకు బియ్యాన్ని వేసుకోండి. తర్వాత ఏ కప్పుతో అయితే బియ్యాన్ని వేసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు నల్ల శనగల్ని వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు మెంతులను కూడా వేసుకొని ఈ బియ్యం శనగల్ని 2-3 సార్లు శుభ్రంగా కడిగి 6 గంటలు నానబెట్టండి. బియ్యం శనగలు 6 గంటలు నానిన తర్వాత వీటిని గ్రైండ్ చేసుకోవడానికి ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో బియ్యం శనగల్ని వేసుకొని కొద్దిగా వాటర్ని కూడా వేసుకొని పిండిని కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకొని గిన్నెలోకి తీసుకోండి. పిండి మొత్తాన్ని గ్రైండ్ చేసుకున్న తర్వాత గరిటెతో ఒక 2-3 నిమిషాలు బాగా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత గిన్నె పైన మూత పెట్టి ఒక ఫుల్ నైట్ లేదా 8 గంటలు పిండిని పులియనివ్వండి. నేనైతే ఒక ఫుల్ నైట్ పిండిని అలా వదిలేసానండి. పిండి చూసారా ఎంత చక్కగా పులిసిందో. ఇప్పుడు పిండిని ఒకే డైరెక్షన్లో నిదానంగా ఒకసారి కలుపుకోండి. తర్వాత రుచికి తగినంత ఉప్పు, అవసరం అనిపిస్తే కొద్దిగా వాటర్ వేసుకొని పిండిని బాగా కలుపుకోవాలి. పిండిని మనం దోశలకు ఎలా కలుపుకుంటామో అలా కలుపుకుంటే సరిపోతుందండి. పిండిని కలుపుకున్న తర్వాత దోశలు వేసుకోవడానికి దోశల ప్యాన్ని వేడి చేసుకొని ప్యాన్ పైన దోశ పిండిని వేసుకొని వీలైనంత పల్చగా స్ప్రెడ్ చేసుకోండి. దోశ పైన తడి ఆరిన తర్వాత కొద్దిగా ఆయిల్ని కానీ నెయ్యిని కానీ వేసుకోండి. దోశ ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి కూడా తిప్పి దోశని కాల్చుకోవాలి. దోశ ఇలా 2 వైపులా కాలిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోవడమేనండి. ఇదే విధంగా మనకి ఎన్ని దోశల్ని కావాలంటే అన్ని దోశల్ని వేసేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి. చూసారు కదండి, ఎక్కువ ప్రోటీన్స్ ఉన్న దోశ రెసిపీని. ఈ దోశ రెసిపీని తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ దోశలు క్రిస్పీగా చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి. ఈ దోశల్ని ఏ చట్నీతో సర్వ్ చేసుకున్నా చాలా బాగుంటాయండి. ఓకే అండి, ఈ దోశల రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే సుందర్స్ లంచ్ బాక్స్ ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.